గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనకి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అనేది అంటే మేజర్ క్రాప్ సిస్టమ్ ఎలా జరిగింది అనేది ప్రీవియస్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనకి మేజర్ క్రాప్ సిస్టంతో పాటు ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ అంటే అగ్రికల్చర్ అనేది రియల్గా మన ఇండియాలో అగ్రికల్చర్ అనేది ఇండియాకి బ్యాక్ బోన్ లాంటిది. అంటే మనం బ్యాక్ బోన్ లేకుండా ఏ విధంగా అయితే ఉండలేమో అదేవిధంగా మన ఇండియాకి అగ్రికల్చర్ అనేది ఒక బ్యాక్ బోన్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ కానీ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ కానీ మనకి ఫారిన్ కంట్రీస్ దగ్గర నుంచి పక్క దేశాల నుంచి ఫారిన్ ఎక్స్చేంజ్ రావాలంటే ఖచ్చితంగా మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి పని చేయాలి. అంటే మనకి మీకు తెలుసు ఆల్రెడీ మన ఇండియన్ అగ్రికల్చర్ అంతా కూడా గ్యాంబిల్డ్ మాన్సూన్ అంటే ఋతుపవనాల మీద అంటే మనకి మాన్సూన్స్ మీద డిపెండ్ అయ్యి పని చేస్తాయి. అంటే మనకి సీజన్స్, ఈ సీజన్స్లో మనకి ఏ సీజన్లో అయితే రెయిన్స్ ఉంటాయో ఆ సీజన్స్లో రెయిన్స్ పడడం, తర్వాత మన ఇండియన్ అగ్రికల్చర్ అంతా కూడా క్రాప్ ప్యాటర్న్ అంటే క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏ ఏరియాలో అంటే ఏ నేలలో ఏ సాయిల్లో ఏ పంట వేస్తే అంటే కొన్ని సాయిల్స్ కొన్ని పంటలకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నట్టు కాటన్ తీసుకోండి. కాటన్ అనేది మనకి బ్లాక్ అలువియల్ సాయిల్ అంటే నల్లరేగడి నేల అనేది కాటన్కి బాగా వర్కింగ్ పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే అదే మనం వేరే క్రాప్ అనేది ఆ ఏరియాలో వేయడం వల్ల అంత బెనిఫిట్ అనేది ఉండదు. అంటే అగ్రికల్చర్లో మనకి క్రాప్ ప్యాటర్న్ కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది మన ఇండియాలో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే జీడిపి మీద కానీ అంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే వేరే కంట్రీస్ దగ్గర నుంచి మనకి ఇన్కమ్ రావాలన్నా కానీ కంపల్సరీ మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి పనిచేయాలి. అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి మనకి లార్జ్ ఫార్మర్స్ అంటే ల్యాండ్ లార్డ్స్, మిడిల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్, తర్వాత మార్జినల్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు, మొత్తం టోటల్గా ఫార్మర్స్ అందరూ కూడా వీటి మీదే డిపెండ్ అయ్యి పనిచేస్తున్నారు. అంటే మనకి సబ్స్టెన్స్ అంటే అగ్రికల్చర్ అనేది ఇండియాకి సబ్స్టెన్స్ అంటే ఎసెన్షియల్ అంటే మనకి ఫుడ్ అనేది బాగా ఎసెన్షియల్. ఈ ఫుడ్కి సంబంధించి కంపల్సరీ ప్రతి విషయంలో కూడా ఇండియా అంతా కూడా స్ప్రెడ్డింగ్ కోస్టల్ ఏరియా అని కాదు, సెంట్రల్ ఇండియా అని కాదు, నార్త్ మొత్తం టోటల్ ఇండియా అంతా కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి పనిచేస్తుంది. అంటే ప్రజెంట్ టైం మనకి ఫుడ్ అనేది బాగా ఎసెన్షియల్ కాబట్టి ఈ ఎసెన్షియల్ ఫుడ్కి మనకి కంపల్సరీ మనకు ఉపయోగపడేది ఏంటంటే అగ్రికల్చర్. సో ఇండియాకి అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ ఎంతైనా ఉంది. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. అంటే చైనా అనేది అగ్రికల్చర్లో అంటే ప్యాడీలో ఫస్ట్ ప్లేస్ ఉన్న ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అంటే అగ్రికల్చర్ లేని కంట్రీ అంటే ఏ అగ్రికల్చర్ అయితే లేదో ఆ కంట్రీ ఖచ్చితంగా జీడిపి రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన ఇండియాలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు కాబట్టి జీడిపి అనేది చాలా ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ పర్సంటేజ్ అనేది అగ్రికల్చర్ ద్వారానే. తర్వాత అగ్రికల్చర్ అనేది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలు అంటే డైలీ లేబర్స్ కానీ డైలీ వేజెస్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కంపల్సరీ అగ్రికల్చర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే లేబర్స్ అందరూ కూడా దేని మీద డిపెండ్ అవుతారు, వర్క్ చేసి అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ వాటితో పాటు పేజెస్ అంటే మనకి ఇండియాలో మనకి రకరకాల ప్లేసెస్ ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాయలసీమ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలా మనకి వేరు ప్లేసెస్ ఉన్నాయి. మనకి తీసుకున్నట్టయితే అన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి కానీ కొన్ని ఏరియాలు మాత్రం డెవలప్మెంట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాయలసీమ చూడండి అంతా కూడా స్టోన్ ఏరియాలో క్రాప్ ఉంటుందా? క్రాప్ అనేది ఉండదు, వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, మరి అక్కడ పంట అనేది పండదు. అదేవిధంగా తెలంగాణ
అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఏపీ కొంచెం కోస్టల్ లైన్లో ఉంది కాబట్టి ఏపీలో అగ్రికల్చర్ అనేది బాగా డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్ జరగాలంటే ఏరియాని బట్టి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని చేంజెస్ చేసింది. ఏంటి, కొన్ని ఏరియాలో డెవలప్మెంట్ జరుగుతుంది, కొన్ని ఏరియాలో డెవలప్మెంట్ జరగట్లేదు. అంటే కావాల్సి రియల్గా ఏంటి, అగ్రికల్చర్ అనేది ఇండియా అంతా డెవలప్ అవ్వాలి. కాబట్టి ఏం చేసిందంటే దీనికి సంబంధించి 1956లోను 66 నుంచి 90 దాకా ఇక్కడ మనకి 91 నుంచి కొన్ని మార్పులు అనేది ఇండియన్ అగ్రికల్చర్లో చేయడం జరిగింది. అంటే ఈ మార్పులన్నీ కూడా ఇండియన్ అగ్రికల్చర్లో చేశారు. చేసిన తర్వాత మనకి స్టేజెస్ అంటే పేజ్ స్టార్ట్ అయినాయి. అంటే ఫస్ట్ పేజ్ అంటే మనకి ఫస్ట్ పేజ్ అనేది స్టార్టింగ్ పేజ్ అనమాట. అంటే ఫస్ట్ పేజ్ అంటే 1950 నుంచి 65 దాకా. అంటే ఫస్ట్ పేజ్ 1950 దగ్గర నుంచి 65 దాకా మనం ఫస్ట్ పేజ్ అని చెప్తాం. ఈ పేజ్లో మనకి ఇంపార్టెన్స్ అంతా కూడా మ్యాక్సిమం మనకి చాలా వరకు వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్కి, తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ సెట్ కన్స్ట్రక్షన్కి, తర్వాత వచ్చి డ్యామ్ కన్స్ట్రక్షన్స్. అంటే డ్యామ్ కన్స్ట్రక్షన్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్. అంటే వాటర్ని సేవ్ చేసి దాని ద్వారా పవర్ సప్లై అనేది చేస్తారు. పవర్ ఎలా వస్తుంది మీకు తెలుసు కదా, వాటర్ ద్వారానే పవర్ వస్తుంది మనకి. అంటే వాటికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ని ఏర్పాటు చేయడం, డ్యామ్స్ని ఏర్పాటు చేయడం, చెక్ డ్యామ్స్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా అంటే రియల్గా మనకి వాటర్ ఎందుకు డ్యామ్స్ కానీ పవర్ ప్రాజెక్ట్స్ మనకి పవర్ ప్రాజెక్ట్స్లు కానీ పవర్ ఎలా వస్తుందంటే రియల్గా మనకి వాటర్ ద్వారా పవర్ వస్తుంది. మీకు తెలుసో తెలీదో, అంటే మనం రియల్గా మన అందరూ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాటర్ ద్వారా పవర్ అనేది వస్తుంది. ఎందువల్ల అంటే వాటర్ సేవ్ చేసి అక్కడి నుంచి మనకి పవర్ ఇస్తారు. దాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటారు. మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. అంటే మనకి వాటర్ ద్వారా పవర్ రావడాన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అని, కోల్ ద్వారా పవర్ రావడాన్ని థర్మల్ ఎలక్ట్రిసిటీ అంటారు. థర్మల్ అంటే బొగ్గు, అంటే దాని ద్వారా కూడా పవర్ వస్తుంది. కానీ మనకి ఎక్కువ మనకి వాటర్ సప్లై ద్వారానే పవర్ వస్తుంది. అందువల్ల వాటర్ సప్లై కోసం ఆనకట్లు అవి ఏర్పాటు చేసి ఫస్ట్ మనకి ఆల్రెడీ మల్టీ నేషనల్ ప్రాజెక్ట్స్ అంటే మనకి మల్టీనేషనల్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా మనకి వాటర్ సంబంధించి. ఆ ప్రాజెక్టులో మనకి మెయిన్ ఏంటంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్రానంగల్ అంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే మనకి పంజాబ్ అంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనగానే మనకి పంజాబ్ ఐడెంటిఫై రావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వేర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటే వేర్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనగానే కంపల్సరీ ఏం చేయాలంటే పంజాబ్ అనే విషయాన్ని క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటే దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్ లేదా దామోదర్ వ్యాలీ స్కీమ్ అంటే మనకి డివిఎస్ అంటారు దాన్ని. అంటే దామోదర్ వ్యాలీ అంటే దామోదర్ రివర్ దగ్గర ఒక వ్యాలీ ఉంది తెలుసా, అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ అంటారు దాన్ని. లేదా దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్ అంటే డివిసి అంటే దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్. ఇది మనకి దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే మనకి వెస్ట్ బెంగాల్. ఫస్ట్ మనకి బాక్రానంగల్ అనగానే ఏం గుర్తుకు రావాలి, బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనగానే మనకి పంజాబ్ గుర్తుకు రావాలి. డివిసి అనగానే ఏం గుర్తుకు రావాలి, డివిసి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే వెస్ట్ బెంగాల్. డివిసి అంటే దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్. వెస్ట్ బెంగాల్ మనకి దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్ అనగానే మనకి వెస్ట్ బెంగాల్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ మనకి హీరాకుడ్ ప్రాజెక్ట్ అనగానే ఒరిస్సా అంటే హీరాకుడ్ ప్రాజెక్ట్ ఎక్కడ సిచ్యువేట్ అయింది, హీరాకుడ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఒరిస్సా. అంటే బాక్రానంగల్ ప్రాజెక్ట్ పంజాబ్, దామోదర్ వ్యాలీ కన్స్ట్రక్షన్స్ వెస్ట్ బెంగాల్, హీరాకుడ్ ప్రాజెక్ట్స్ ఒరిస్సా,
తర్వాత నాగార్జున సాగర్ ఎక్కడుంది మనకి, మన స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్. అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్. అంటే నాగార్జున సాగర్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనగానే మనకి ఏపీ, ఆంధ్రప్రదేశ్లో మనకి ఎక్కువగా మనకి పనిచేస్తున్నాయి. అంటే మనకి చాలా వరకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా మనకి బాక్రానంగల్ ప్రాజెక్ట్, డివిసి, హీరాకుడ్ ప్రాజెక్ట్స్, తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, గాంధీ సాగర్ ప్రాజెక్ట్. అంటే గాంధీ సాగర్ అనగానే మనకి ఇవన్నీ ఏంటి, వాటర్ ఇరిగేషన్ కోసం పెట్టిన ప్రాజెక్ట్స్. ఈ వాటర్ ఇరిగేషన్ పెట్టిన ప్రాజెక్ట్స్లో మనకి గాంధీ సాగర్ అంటే గాంధీ సాగర్ ప్రాజెక్ట్ అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే మధ్యప్రదేశ్. అర్థమైందా? మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీఫ్లీ అబౌట్ సమ్ ప్రాజెక్ట్స్ ఇన్ ది టాపిక్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. అంటే అగ్రికల్చర్ ఆఫ్ ఇండియాలో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ గురించి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ రాయాలి. ఫస్ట్ ఏం రాస్తాం మనం, బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ వెస్ట్ బెంగాల్, హీరాకుడ్ ప్రాజెక్ట్ ఒరిస్సా, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, గాంధీ సాగర్ మధ్యప్రదేశ్. ఇలా మనం అన్నీ కూడా ప్రాజెక్ట్స్ గురించి అడిగినప్పుడు ఇవి రాయాలి. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏ పేజ్లో ఉన్నాయి అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏ పేజ్లో ఉన్నాయంటే ఏం రాయాలి మనం, ఫస్ట్ పేజ్లో మనకి 1950 ఇయర్ దగ్గర నుంచి 1965 దాకా మనకి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి పనిచేస్తున్నాయనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మనకి వీటితో పాటు సెకండ్ అంటే రియల్గా మనకి 19 అంటే చాలా వరకు మనకి 1962 నుంచి 65 దాకా వార్స్ జరిగినాయి. అంటే 1962లో ఇండియాకి చైనాకి వార్ జరిగింది, 1965లో మనకి పాకిస్తాన్కి ఇండియాకి వార్ జరిగింది. ఇలా మనకి వార్స్ జరిగినాయి. మరి వార్స్ జరిగితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ ఉండదు. అంటే వార్స్ అంటే ఏంటి, యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ అంతా డౌన్ అయిపోద్ది. అంటే ప్రొడక్ట్ అంతా డౌన్ అయిపోవడం అనేది జరిగింది. అంటే యుద్ధాల వలన ఏమవుతుందంటే గవర్నమెంట్ అగ్రికల్చర్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి. యుద్ధాల వలన యుద్ధాల డెవలప్మెంట్కి అగ్రికల్చర్కి గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు అనేది చేయవలసి వస్తుంది. ఇలా మనకి ఎక్కువ ఖర్చు చేయవలసి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా డబ్బు ఖర్చు చేయాలి. అంటే ఇక్కడ మనకి 1965 అండ్ 66 అంటే 1965, 66 ఇయర్ని డ్రాట్ ఇయర్స్ అంటారు. డ్రాట్ ఇయర్స్ అంటే అక్కడ మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే లో రెయిన్ఫాల్. అంటే రెయిన్ఫాల్ అనేది అంటే లో రెయిన్ఫాల్ అంటే మనకి రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువగా ఉంది అక్కడ. ఎందుకు రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉందంటే 1965, 66లో మనకి రెయిన్స్ లేవు. రెయిన్స్ లేకపోవడానికి మనం డ్రాట్ ఇయర్స్ అంటాం. అంటే రెయిన్స్ లేకపోతే క్రాప్ అనేది డెవలప్మెంట్ జరగదు. క్రాప్ డెవలప్మెంట్ జరగకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే కరువులు వస్తాయి. కరువులు రావడాన్ని ఏమంటారంటే డ్రాట్ ఇయర్స్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్లో మీకు డ్రాట్ ఇయర్స్ అని అడిగినప్పుడు ఏమి రాయాలి, డ్రాట్ ఇయర్స్ ఎన్ని, 2 డ్రాట్ ఇయర్స్ ఉన్నాయి మనకి. 1965, 66 మనం డ్రాట్ ఇయర్స్ అంటే కరువు వచ్చింది. అప్పుడంటే ఫుడ్ సరిగ్గా లేదు మనకి. ఎందువల్ల ఫుడ్ సరిగ్గా లేదంటే వార్స్ వచ్చినాయి, యుద్ధాలు వచ్చినాయి. యుద్ధాలు వస్తే మనకి ఫుడ్ ఉండదు కదా, ఆటోమేటిక్గా మనకి ఈ 2 ఇయర్స్ని మనం డ్రాట్ ఇయర్స్గా పిలవడం జరుగుతుంది. అంటే ఆహార ధాన్యాలు అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఏమైంది, బాగా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల డ్రాట్ అనేది ఏర్పడింది. తర్వాత మనకి సెకండ్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ చెప్పుకున్నాం మనం 1950 నుంచి 56 దాకా మనకి అంటే ఫస్ట్ పేజ్ గురించి. అంటే 1962, 65 దాకా కూడా ఫస్ట్ పేజ్లోనే జరిగింది. తర్వాత మనకి సెకండ్ పేజ్లో అంటే మనకి సెకండ్ పేజ్ అనగానే మనకి 1966 నుంచి 1990 దాకా
ఫస్ట్ మనకి 66 దాకా ఫస్ట్ పేజ్. ఎక్కడి నుంచి? ఫస్ట్ మనకి 1950 నుంచి 66 దాకా, అంటే 16 ఇయర్స్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నాం మనం. అంటే మనకి డ్రాట్ ఇయర్స్ ఎక్కడ దాకా ఉన్నాయి? 66 దాకా ఉన్నాయి. మళ్ళీ 66 నుంచి 1990 దాకా ఏం జరిగిందని సెకండ్ పేజ్లో చెప్పుకుంటాం మనం. సెకండ్ పేజ్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది ఇక్కడ. అప్పుడు ప్రొడక్షన్ ఏమైంది? యుద్ధాల వల్ల ప్రొడక్షన్ ఏమైంది? తక్కువ అయిపోయింది. మరి ప్రొడక్షన్ ఏం చేయాలి? పెంచాలి. ప్రొడక్షన్ని పెంచాలి. ప్రొడక్షన్ పెంచాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే క్రాప్ని చాలా స్పీడ్గా పెంచడం మన వల్ల కాదు. అందువల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? కొత్త కొత్త విత్తనాలను, కొత్త కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని, అంటే టెక్నాలజీ అంతా ఉపయోగించి ఏం చేస్తారంటే పంటని పెంచుతారు షార్ట్ పీరియడ్లో. అర్థమవుతుందా? అంటే మనకి సెకండ్ పేజ్ అనగానే మనకి గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అనేది మీకు మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం. మన గ్రీన్ రెవల్యూషన్ అనగా నార్త్ ఇండియన్ స్టేట్స్ పంజాబ్, హర్యానా, బీహార్, రాజస్థాన్ ఈ ఏరియాలో మనకి నార్త్ ఇండియన్ స్టేట్స్లో మనకి ఏమొచ్చింది? గ్రీన్ రెవల్యూషన్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది రెండో దశగా పేర్కొంటాం. అంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది సెకండ్ స్టేజ్ కింద. ఈ గ్రీన్ రెవల్యూషన్లో మనకి ఆటోమేటిక్గా మనకి HYV ఫస్ట్ చెప్పాం మనం. HYV హై ఈల్డ్ వెరైటీస్. HYV అంటే హై ఈల్డ్ వెరైటీస్, అంటే అధునాతన విత్తనాలను, అంటే న్యూ సీడ్స్, న్యూ టెక్నాలజీ, న్యూ మెకానిజం, అంటే టెక్నాలజీ అంతా పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకుముందు నాగళ్ళు అవి ఉపయోగించేవారు పొలం తుండాలంటే. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చినాయి. కోత కొయ్యాలంటే ఎక్కువ మంది లేబర్స్ని ఉపయోగించారు. ఇప్పుడు హార్వెస్టర్స్ వచ్చినాయి, కంబైన్ హార్వెస్టర్స్ వచ్చినాయి. ఈజీగా కటింగ్ అనేది జరిగిపోతుంది. మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేది వెంటనే హ్యాండ్కి రావడం జరుగుతుంది. అంటే ఏంటి? స్పీడ్గా జరుగుతుంది. అంటే క్రాప్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరుగుతుందంటే చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ క్రాప్ ఇంప్లిమెంటేషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది కాబట్టి మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ చాలా వరకు సక్సెస్ అయిందనే విషయాన్ని మెయిన్ మనకి రూరల్ ఏరియాలో, అంటే వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం, తర్వాత ఏంటంటే రూరల్ ఏరియాలో మనకి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లోన్స్, మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇప్పించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అంటే మందులు, అంటే సబ్సిడీ మీద ఫెర్టిలైజర్స్ కానీ, కెమికల్స్ కానీ, మనీ కానీ, ఇలా మనకి కొంత గవర్నమెంట్ అనేది కొంత క్రెడిట్ ఫెసిలిటీస్ని కల్పించడం జరుగుతుంది. ఎందువల్ల అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మన ఇండియాలో బూస్టింగ్ జరిగింది. అంటే అగ్రికల్చర్ బూస్ట్, అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, జనాలు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఎందువల్లంటే మరి తక్కువ కాలంలో ఎక్కువ పంట పండేస్తుంది. అప్పుడు లేబర్ ఏం చేస్తారు? వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇలా మనకి సెకండ్ పేజ్ అనేది గ్రీన్ రెవల్యూషన్లో చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మనకి డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. మన ఇండియా అంతా కూడా డ్రై ల్యాండ్, డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే వర్షాధార వ్యవసాయం. భారతదేశంలో అసలు రెయిన్స్ లేకపోయినా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోయినా, ఇక్కడ మనకి కోస్టల్ ఏరియాస్ లేకపోయినా పంటలు అనేవి ఉండవు. అంటే ఇండియా అంతా కూడా ఏంటంటే రెయిన్ ఫెడ్, అంటే వర్షం మీద, అంటే రెయిన్ మీద ఆధారపడి పనిచేస్తుంది. అంటే రెయిన్ఫాల్ రాలేదనుకో, ఇందా చెప్పాం కదా మనం, రెయిన్ఫాల్ రాకపోతే డ్రాట్ ఇయర్స్ అవుతాయి, కరువు వస్తుంది మనకి. అంటే రెయిన్కి సంబంధించి మన ఇండియా అంతా కూడా డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అంటే వర్షాధార వ్యవసాయం కింద పనిచేస్తుంది. అంటే మనకి అంటే కొన్ని ఏరియాలో, అంటే మనం ఈ డ్రై ల్యాండ్లో మనం ఏం చేస్తామంటే ఏ ఏరియాలో అయితే ఏ క్రాప్ను ఉపయోగించాలో అదే క్రాప్ని ఏం చేస్తామంటే ఆ ఏరియాలో మనం ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఏ ఏరియాలో ఉపయోగించాలో ఆ ఏరియా, అంటే ఏ నేలలో ఏ క్లేలో ఏ క్రాప్ వేయాలో అదే క్రాప్ని మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు మనం క్రాప్ సిస్టంలో వేస్తూ ఉంటాం. ఇలా మనకి క్రాప్లో మనకి ఎప్పుడు కూడా వేస్తూనే ఉంటాం. తర్వాత ఏంటంటే మన ఇండియా అంతా కూడా డిఫికల్ట్ కల్టివేషన్, చాలా కష్టం.
మన ఇండియాలో అగ్రికల్చర్ రెయిన్ లేకుండా అగ్రికల్చర్ చేయాలంటే చాలా కష్టం. అక్కడ ట్యాంక్స్ ఉపయోగించాలి, తర్వాత ఏంటంటే వెల్స్ ఉపయోగించాలి, తర్వాత ట్యూబ్ వెల్స్ ఉపయోగించాలి, ఓపెన్ వెల్స్ ఉపయోగించాలి. ఇలా ఏమవుతుందంటే రెయిన్ మీద మనకి అంతా కూడా పనిచేస్తుంది. అంటే HYV అంటే హై ఈల్డ్ వెరైటీస్ ఇరిగేషన్ ల్యాండ్స్. అంటే మనకి నీటిపారుదల సౌకర్యాలు లేకుండా గ్రీన్ రెవల్యూషన్ కాదు, ఏది కూడా మన భారతదేశంలో సాధ్యం కాదు. అంటే రెయిన్ లేకుండా లేదంటే వర్షం లేకుండా మన ఇండియా అగ్రికల్చర్ చేయడం చాలా వరకు కష్టమనే విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి రియల్గా మనకి ఫార్మర్స్ గ్రామ్ కానీ జోవార్ కానీ తర్వాత ఏంటంటే రాగి సోయాబీన్ అంటే రాగి సోయాబీన్ జోవార్ వీటన్నిటి కూడా కంపల్సరీ రెయిన్ ఫెడ్డింగ్ అనేది జరుగుతుంది. అంటే రెయిన్ ఫెడ్ లేకుండా అంటే రెయిన్స్ లేకుండా ఇక్కడ మనకి క్రాప్ అనేది మన ఇండియన్ అగ్రికల్చర్లో చాలా కష్టం. అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ మనకి ఎప్పుడు కూడా వాటర్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ మనకి ఇంటీరియర్ పార్ట్స్లో అంటే ల్యాండ్ యొక్క ఇంటీరియర్ పార్ట్స్లో మనకి వాటర్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉండడం, తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకున్న ల్యాండ్కి లోన్ అప్లై చేసుకుంటే లోన్ ఇవ్వడం, అంటే మోటార్ అంటే అప్లై చేసుకుంటే మోటార్ ఇవ్వడం, ఇలా మనకి ఇరిగేషన్కి సంబంధించిన ప్రతి ఫెసిలిటీస్ని కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనకి ప్రతి విషయంలో కూడా మనకి చెప్తూనే ఉంది. అంటే మనకి ఈ ఫెసిలిటీస్ అనేవి మన ఇండియన్ అగ్రికల్చర్లో అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో మనకి ఎక్కువగా కనపడడం జరుగుతుంది. అంటే ఈ అగ్రికల్చర్ అనేది ఏంటనేది మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం. అంటే మనకి పేజెస్, ఫస్ట్ పేజ్ ప్రాజెక్ట్స్, సెకండ్ పేజ్ గ్రీన్ రెవల్యూషన్. ఇక్కడ మనకి నెక్స్ట్ పేజెస్ కాకుండా మనకి డ్రైల్యాండ్ అగ్రికల్చర్ అనేది ఇండియన్ అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ అని క్లియర్గా మనం ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం అనేది భారతదేశంలో ప్రభావాన్ని ఏ విధంగా చూపించిందా? మరి పంటలు పెరిగినాయి కదా, ఫుడ్ గ్రెయిన్స్ పెరిగినాయి, ఫెర్టిలైజర్స్ ఉపయోగించాం, కెమికల్స్ ఉపయోగించాం, అన్నీ ఉపయోగించడం వల్ల మనకి ఆ గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్స్ అనేది ఇండియన్ అగ్రికల్చర్ మీద ఉందా లేదా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ అంటే మనకి ప్రొడక్షన్స్ అంటే మెయిన్ మనకి గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్న క్రాప్ ఏంటంటే వీట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందువల్లంటే ఫస్ట్ మనకి వీట్ ఇంపార్టెన్స్ అనేది చాలా పెరగడం, అంటే వీటే కాదు ప్రొడక్షన్ అంతా పెంచారు. నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ చేశారు, పంజాబ్ హర్యానా నుంచి అగ్రికల్చర్లో. కానీ ప్రొడక్షన్ అనేది షార్ట్ పీరియడ్లోనే ఇక్కడ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిపోయిందో ఆటోమేటిక్గా మనకి మనం ఏం చెప్తామంటే ఫుడ్ ప్రొడక్షన్ పెరిగిందంటే మనకి సర్ప్లస్కి సంబంధించి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎఫ్సిఐ మీన్స్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మనకి సర్ప్లస్ ఉండాలంటే కంపల్సరీ గ్రీన్ రెవల్యూషన్ మీద డిపెండ్ అయ్యి పనిచేయాలి. అంటే మనకి ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్స్లో మనకి ఫస్ట్ మనకి గ్రీన్ రెవల్యూషన్లో ఫస్ట్ మనకి ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయడం, తర్వాత ఏంటంటే బూస్టింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఇక్కడ మనకి ప్రొడక్షనే కాదు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాలు. మనకి ప్రొడక్షన్ ఒకటి పెరగడం కాదు, ఉద్యోగ అవకాశాలు కూడా మనకి రావడం జరుగుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇంక్రీజింగ్ ఆఫ్ ప్రొడక్షన్, వాటితో పాటు మనకి కాకపోతే ఏంటి అంటే బూస్టింగ్ ఆఫ్ నాలెడ్జ్.
అంటే మనకి టెక్నాలజీని బాగా ఉపయోగిస్తాం మనం. తర్వాత ఏంటంటే అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే ప్రొడక్షన్ పెరుగుద్ది, పెరిగిన ప్రొడక్షన్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటారు వాళ్ళు, దానివల్ల లేబర్స్ని పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు పెరుగుతుందనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల అంటే కొంత ఎఫెక్ట్ జరుగుతుంది, అంటే ఎన్విరాన్మెంటల్ అంటే పర్యావరణం ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. పంట మనకి క్రాప్ అనేది చాలా పెరిగింది, అంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే పెస్టిసైడ్స్ కెమికల్స్ ఎక్కువ వాడినప్పుడు ఎన్విరాన్మెంటల్ అంతా ఏమవుతుంది, పొల్యూట్ అవుతుంది. తెలుసా మీకు? మనం ఎప్పుడైనా సరే ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఎక్కువ ఉపయోగిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన సరౌండింగ్ ఏరియా అంతా ఏమవుతుంది, సరౌండింగ్ ఉన్న ఏరియా అంతా కూడా ఏమవుద్ది, సరౌండింగ్ ఉన్న ఏరియా అంతా కూడా పొల్యూట్ అనేది జరుగుతుంది, అంటే పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి నార్దర్న్ స్టేట్స్, మెయిన్ మనకి ఏ స్టేట్స్లో ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇలా అంటే పంజాబ్ అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, అంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్లో మనకి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలా మనకి గ్రీన్ రెవల్యూషన్ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్లో మనకి గ్రీన్ రెవల్యూషన్, డ్రై ల్యాండ్ ఏరియా అగ్రికల్చర్, గ్రీన్ రెవల్యూషన్ ఎఫెక్ట్ అనేది ఇండియాలో మనకి ఎంప్లాయ్మెంట్ మీద, ప్రొడక్షన్ మీద జరుగుతుందనే విషయాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనకి టుడే క్లాస్లో అక్కడ చెప్పండి, టుమారో కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.